నిర్వాణ షట్కము. మనోబుద్ధ్యహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాన నేత్రే న చవ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. న మృత్యుర్న శంకా న మే జాతిభేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. అహం నిర్వికల్పో నిరాకారరూపో విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం న చాసంగతం నైవ ముక్తిర్న మేయః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 శివోహం. నిర్వాణ షట్కము. నిర్వాణము అని చెప్పనగా మోక్షం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఋషయః క్షీణకల్మషాః ఋషులు క్షీణకల్మషాః అనేక జన్మలుగా ఉన్నటువంటి పాపాలను జ్ఞానము ద్వారా పోగొట్టుకుని వారు బ్రహ్మైక్య సిద్ధిని పొందుతూ ఉన్నారు. ఆ బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి అనుభవాన్నే నిర్వాణము అని చెప్పని అంటారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. మహాత్ములు బ్రహ్మవేత్తలు జీవించి ఉన్నంతకాలము జీవనముక్తులై ఉంటారు. దేహానంతరము విదేహముక్తులై బ్రహ్మమునందు ఉంటారు. కాబట్టి ఆ విధముగా బ్రహ్మములో లయమై బ్రహ్మమునందు ఉంటూ బ్రహ్మానందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి వారు పొందేటువంటి స్థితిని ఇక్కడ నిర్వాణము అని చెప్పినంటారు. మామూలుగా మనం లోక వ్యవహారంలో పదం వాడుతూ ఉంటాం. దాన్ని నిర్యాణము అనే పదం వాడతాం. ఇది నిర్వాణము, అది నిర్యాణము. యాకు వాకు తేడా. నిర్యాణము అని చెప్పనంటే సామాన్యులై ఉన్నటువంటి వారు దేహం సాలించి
ఈ లోకం విడిచి వెళ్ళిపోతే దాన్ని నిర్యాణము అని చెప్పి అంటారు. అనగా జీవితాంతము విషయభోగాలలో మునిగిపోయి సంసార సంబంధమై ఉన్న భోగాలలో మునిగిపోయి వ్యావహారికంలోనే మునిగిపోయి తాత్వికము లేక ఆధ్యాత్మికము లేక ధ్యానము లేక దైవ చింతన లేక మరి బ్రాహ్మీ సంబంధ అనుభవం లేకుండా పాపాలన్నిటిని సంపాదించుకుని పుణ్యపాపాలు సంపాదించుకుని ఈ దేహం వదిలి మరి వేరే లోకాలకు వెళ్ళిపోవటాన్ని నిర్యాణము అంటారు. ఇక్కడ నిర్వాణం అని చెప్పి నేనేం చెప్పుకున్నాము, ఈ దేహములో ఉండగానే మహాత్ములను ఆశ్రయించి తత్వశాస్త్రాధ్యయనము చేసి సోహంభావ ధ్యానము చేసి నివృత్తి మార్గములో పయనించి ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య అని తైత్రీయం చెప్పేటువంటి ఒక మాట. ఈ ప్రకారముగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశాలు దాటి కేవలం బ్రాహ్మీ సంబంధ అనుభవంలో ఉండిపోయి ఉన్నటువంటి స్థితిని ఇక్కడ నిర్వాణము అంటారు. శంకర భగవత్పాదాచార్యుల వారు మరి ఆ మహానుభావుడు సాక్షాత్ పరమశివావతారం, పరమశివుడే శంకరుడుగా జన్మించాడు అనేటువంటిది లోకోక్తి. మరి స్వల్పకాలంలోనే మరి ఆయన గారు చిన్నతనంలోనే సకల వేదములను అధ్యయనం చేసి అద్వైతాన్ని ఆపోసనం పెట్టాడు. గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర చక్కగా శిష్యరికం చేసి ఆయన దగ్గర సకల విద్యలను అధ్యయనం చేసి సన్యాసాన్ని కూడా స్వీకరించి మరి హాస్యతు హిమాచల పర్యంతం పర్యటించి లోకములో అవైదికములై ఉన్నటువంటి యొక్క మార్గాలన్నింటిని తీసిపారేసి ఖండించేసి 4 పీఠాలు స్థాపించి సురేశ్వరాచార్యులు, సురేశ్వరాచార్యులు, హస్తమలుకుడు, తోటకాచార్యుడు, మరి పద్మపాదుడు ఇట్లా 4 శిష్యులను సంపాదించుకున్నాడు. 4 పీఠాలు స్థాపించాడు. ఆ పీఠాలలో వాళ్ళని కూర్చోబెట్టేశాడు. ఆ ప్రకారముగా మరి భగవద్గీత బ్రహ్మసూత్రములు ఉపనిషత్తులకు భాష్యం రాయటమే కాకుండా మరి అద్వైత ప్రతిపాదన చేస్తూ 150 గ్రంథాలకు పైగా మహానుభావుడు లోకానికి అందించాడు. వివేక చూడమని మహావాక్య దర్పణం, ఉపదేశ సాహశ్రీ, ఉపదేశ సాహశ్రీ, అట్లనే ఆత్మబోధ, తత్వబోధ, వాక్యవృత్తి మరి నిర్వాణ షట్కం, విజ్ఞాన నవక, ఆత్మబోధ, మరి కాశీ పంచకం, ఆత్మ పంచకం, అన్నపూర్ణాష్టకం, ఈ విధంగా చూస్తే చాలా గ్రంథాలు మరి లోకానికి ఆయన అందించి జ్ఞాన ప్రదాతగా పేరుగాంచారు. తక్కువ కాలం జీవించినా చాలా ఎక్కువ పని చేసి ఆయన వెళ్ళిపోయాడు మహానుభావుడు. మరి ఆ విధంగా ఆయన చేత అందించినటువంటి అనేక గ్రంథాలలో ఒక గ్రంథం తీసుకుంటూ ఉన్నాం. మిగతాయి కూడా ఒకటొకటిగా మనం దాన్ని అధ్యయనం చేద్దాం. మా యొక్క అద్వైత బోధను ఇక్కడ నిర్వాణ షట్కం అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందుచేత నిర్వాణము అని చెప్పినట్టు ఏమిటి, ఎవరైతే బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని పొందారో ఆ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వారి అనుభవం ఈ యొక్క నిర్వాణ షట్కం అన్నమాట. అంటే మనం ఇది అందంగా పాడుకుంటూ ఉన్నాం, అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. అసలు ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటని చెప్పానంటే కేవలం మరి యోగ సమాధిని పొంది ఉన్నటువంటి బ్రహ్మవేత్తలై ఉన్నటువంటి వారు పలికే పలుకులు ఇవన్నీ కూడా. శివోహం 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 శివ అహం, నేను శివుణ్ణి అని అర్థం. అహం నేను, శివ శివుణ్ణి అని అర్థం. ఇప్పుడు యోగ సమాధిని పొంది ఉన్నప్పుడు వాడు పరమశివుడు. లోక వ్యవహారంలో మునిగి ఉన్నప్పుడు జీవుడు. కాబట్టి జీవత్వంలో ఉన్నాడు, అజ్ఞానబద్ధుడై ఉన్నాడు, ఇంద్రియాలకు దాసుడై ఉన్నాడు, విషయాలకు బానిసై ఉన్నాడు, రాగద్వేషములు కలిగి ఉన్నాడు, మోహ వ్యామోహాలలో మునుగుతూ ఉన్నాడు, పాపకార్యాలు ఆచరిస్తూ ఉన్నాడు, అల్పజ్ఞుడుగా, కించిజ్ఞుడుగా, పరిచ్ఛిన్నుడుగా, దుఃఖిగా, అలమటిస్తూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, అశాంతితో బాధపడుతూ, నిరంతరముగా ఏదో ఆ తాపత్రయాలతో పొరలాడుతూ పరుగులు తీస్తూ ఉండే విధానమంతా కూడా అది జీవుని యొక్క విధానం. కాబట్టి ఈ జీవ సంబంధమై ఉన్నటువంటి యొక్క బోధలు అనేటువంటివి కూడా ఉన్నాయి. అవి మనం చెప్పుకుందాం. ఇక్కడ కేవలం బ్రహ్మ నిర్వాణమును పొంది ఉన్నటువంటి తత్వవేత్తలు ఏ విధంగా ఉంటారో, ఏ విధంగా మాట్లాడతారో. కృష్ణ పరమాత్మని అర్జునుడు ప్రశ్న వేశాడు 2వ అధ్యాయంలో.
స్థితః ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషయత కిం ఆసీత వ్రజేత కిం అని ప్రశ్న వేశాడు. అయ్యా కృష్ణ, యోగ సమాధి ఉన్నటువంటి వాని యొక్క లక్షణం ఏమిటి, వాడు ఎట్లా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఎట్లా మాట్లాడతాడు, ఏ విధంగా వ్యవహరిస్తాడు? సమాధిస్తస్య కేశవ, సమాధి యోగ సమాధి అని. యోగ సమాధి 4వ అనుభవం. యోగ సమాధి అంటే 4వ అనుభవం. మనకున్నటువంటి ఏమిటి 3 అనుభవాలే మనకున్నది. ఏమిటా 3 అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అన్నమాట. కనుక మనకు ఈ 3 అనుభవాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందువల్ల అంటే ఈ జీవులందరూ కూడా గుణాల చేత బద్ధులై ఉన్నారు కాబట్టి. గుణబద్ధులు, గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు. కాబట్టి గుణబద్ధులై ఉన్నారు కాబట్టి ఈ గుణముల చేత ఈ జీవులు తిప్పబడుతూ ఉన్నారు, వ్యవహరింపజేయబడుతూ ఉన్నారు. గుణ ప్రవృద్ధ అని గీత ఉంటుందన్నమాట. ఈ గుణాల చేత జీవులు అవి ఏ వైపుకు లాక్కుపోబడుతూ ఉంటే ఆ వైపుకల్లా పోతూ ఉంటారు. ఎందువల్ల గుణాలకు బద్ధులై ఉన్నారు కాబట్టి. కనుక సాత్విక సంబంధమై ఉన్నదేమిటి? జాగ్రత్త అవస్థ. రజోగుణాత్మికమై ఉన్న అవస్థ ఏమిటి? స్వప్నావస్థ. తమో గుణాత్మికమై ఉన్న అవస్థ సుషుప్తి అవస్థ. కాబట్టి మనం ఏం చేస్తామంటే జాగ్రత్త అవస్థలో ఉంటాం. జాగ్రత్త అవస్థ వద్దనుకున్నామా స్వప్నావస్థలో భయపడతాం. సుషుప్తి వద్దనుకున్నామా సుషుప్త అవస్థలో పడతాం. మనం వద్దనుకుంటున్నామా? మనం అనుకున్నదే కాదు, అవే తీసుకుపోతా ఉన్నాయి. ఏమి స్వప్నావస్థలో ఉన్నప్పుడు చాలాసేపు స్వప్నావస్థలో ఉన్నాను, సుషుప్తలోకి వెళ్దాము అని చెప్పి నేను వెళ్తున్నాను, నువ్వేమన్నా లేదుగా. కాబట్టి ఆ గుణాలు తీసుకుపోతా ఉన్నాయి. అందుచేత ఈ జీవుణ్ణి ఏ గుణము కూడా స్థిరముగా ఒక చోట ఉన్నవ్వదు. జాగ్రత్త అవస్థలు అన్నీ బాగా ఉన్నాయండి, వినటానికి ఉన్నాయి, తినటానికి ఉన్నాయి, కంటానికి ఉన్నాయి, భార్య బిడ్డలు ఉన్నారు, సంపదలు ఉన్నాయి, భోగభాగ్య వస్తువులు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, గీవీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడే ఉంటాయని చెప్పి అనుకో. ఒకవేళ నిద్రపోకుండా ఎన్నెళ్ళు కూర్చుంటా? 5 days కూర్చుంటావా? 10 days కూర్చుంటావా? నిద్రే బాగూడదు. నీ చేతుల్లో ఉందా 10 days కూర్చోవటం? ఒక్క పూటకే విలవల్లాడిపోతావు. అందుచేత అవి గుణాల చేతుల్లో ఉన్నాయి కాబట్టి మన వ్యవహారం అంతా కూడా ఆ గుణాలే ఈడ్చుకుపోతాయి. ఒక పూట నిద్ర లేకుండా పోయిందనుకో, మరుసటి రోజైనా నిన్ను అది పడేసి లోన తీసుకుపోతుంది ఆ పని. ఈ ప్రకారముగా గుణాలు ఎప్పుడూ కూడా జీవుని తిప్పుతూ ఉంటాయన్నమాట. అందుచేత జీవుడు గుణబద్ధుడు అన్నారు. ఈ 3 గుణాలకు అతీతమై ఉన్నదేమిటి? తురీయం అన్నమాట. ఇది స్థూల దేహము, జాగ్రత్త అవస్థ, విశ్వడు, సాత్వికము, సూక్ష్మదేహము, స్వప్నావస్థ, ఈశుడు, రజోగుణం. అర్థమైందా? స్థూల దేహము, జాగ్రత్త అవస్థ, ఈశ్వరుడు, సాత్వికం. సూక్ష్మదేహము, స్వప్నావస్థ, తైజసుడు, రజోగుణం. కారణదేహము, సుషుప్తి అవస్థ, ప్రాజ్ఞుడు, తురీయము, సుషుప్తి అన్నమాట. ఈ 3 జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. స్థూలదేహము, సూక్ష్మదేహం, కారణదేహం, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, సాత్వికము, రజోగుణము, తమోగుణం. కాబట్టి 3 ఎందే ఉంటాం మనం. 3 త్రోవల దిశాకారం అంటారు బ్రహ్మేంద్ర స్వాముల వారు. కాబట్టి 3 ఎందే మనం రౌండ్ చేస్తూ ఉంటాం. 4వది ఏమిటయ్యా? చతుర్థం మన్యంతే సా ఆత్మ సవిజ్ఞేయ. చతుర్థం 4వది ఇది యోగ సమాధి. మహాకారణం ఇది. హంస యొక్క అంశ ఉన్నటువంటి స్థితి. ఈ హంస ఈ శ్వాసను ఆశ్రయించేటువంటి వారల్లా పరమహంసలే. ఎవరైతే శ్వాసను ఆశ్రయిస్తారో వారల్లా కూడా పరమహంసలు అవుతారు. అందుచేత ఈ 4వ స్థానంలోకి ఎవరు రారు. లోకములు అందరూ కూడా ఉన్నది ఎక్కడా? తిందామా, విందామా, చూద్దామా, ఇదే ఆలోచన. ఈ విధంగా టిఫిన్లు, భోజనాలన్నీ ముందేసుకుని అవి ఇవి మళ్ళీ మధ్య పానీయం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, మధ్యలో మళ్ళీ గారెలు, అరిసెలు, బూరెలు, పకోడాలు, కారపూసాలు ఇవి పోతా ఉంటాయి. తినింది, లేదా విన్నది, లేదా చూసింది. ఇట్లా 3 ఎందే ఉంటామే తప్ప కాసేపు శ్వాసను గమనిస్తూ ఎప్పుడైనా ఉన్నామా జీవితంలో? ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే వారు యోగులవుతారు. ఇంద్రియాలతో సంబంధం బట్టి చూస్తూ ఉంటే వాళ్ళు భోగులవుతారు. అందుచేత ఈ 4వ స్థానంలో ఎవరు కూడా ప్రవేశించరు. దాన్నే యోగ సమాధి మార్గము. దీని తురీయము అన్నారు యోగ సమాధి. ఎవరైతే మనస్సుని హంసతో పెడతారో వారు యోగ సమాధికి వెళ్ళిపోతారు. 4 అనుభవము,
ఆ బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మహాత్ములై ఉన్నటువంటి యొక్క యోగులు అంశయందే ఉంటారు, శ్వాసయందే ఉంటారు. రమణ భగవానుల వారు కానీ, వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, శుగ భగవానుడు, వ్యాసుడు, వశిష్ఠుడు అందరూ ఎవరయ్యా 4వ స్థానంలో ఉన్నారు. మిగతా మనందరం కూడా ఈ 3 స్థానాల్లో ఉంటాం. స్థూలదేహము జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈశ్వరుడు, తైసుడు, ప్రాజ్ఞుడు, సాత్విక, రాజసిక, తామసిక. ఈ 3 గుణాలతో ఉన్న విధానం కాబట్టి వాడు జీవుడు. అందుచేత ఈ జీవుడు ఎప్పుడు కూడా బద్ధుడై అలమటిస్తూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు, వేదనలు పొందుతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సంసార లంపటల్లో ఎప్పుడు కూడా పొరలాడుతూ ఉంటాడు. మునగానాం తేలానాం, మునగానాం తేలానాం. ఒక ఎలుక కుడి తొట్టి మీద తారట్లాడుతూ ఉంది, పైన అంచు మీద అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. ఎలుక కాలు జారి అమాంతం ఆ కుడి తొట్టులో పోయి పడింది. ఆ పన్ను పడటంతో ఆ ఎలుక అమాంతంగా కుడి తొట్టి లోపల దాకా పోయింది, కింద దాకా పోయింది. ఆ పోవటంతో గాలాడక విలవల్లాడిపోతూ సత్యాన్రో అని చెప్పి అనుకుంది ఆ పని. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇట్లా చేతులు ఆడిస్తూ పైకి వచ్చిందన్నమాట. పైకి వచ్చి కాస్త ముట్టి పైన పెట్టి గాలి పీల్చుకుంది. అమ్మయ్య బతికిపోయా అని చెప్పి అనుకున్నది. మళ్ళీ లోపలికి పోయింది, సత్యాన్రో అనుకుంది. మళ్ళీ బయటకు వచ్చింది, బతికాన్రో అని చెప్పి అనుకుంది. మళ్ళీ లోపలికి పోయింది, సత్యాన్రో. ఇది దాని పరిస్థితి అన్నమాట. అట్లా ఈ సంసారాదులలో మునిగినటువంటి వాడు ఎప్పుడూ కూడా కొంచెం తెప్పరెళ్ళుకున్నాడా అమ్మయ్య అనుకుంటాడు. మళ్ళీ మునిగాడా అయ్యో అంటాడు. తెప్పరెళ్ళుకున్నాడా అమ్మయ్య అంటాడు. మళ్ళీ మునిగాడా అంటే అయ్యో. ఇది జీవుడి యొక్క పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఆ జీవుడు సంబంధమై ఉన్నటువంటి అంశాలు చాలా శంకరాచార్యులు చెప్పుకొచ్చారు. అది వివేక చూడమనే గ్రంథాల్లో వాటిల్లో చాలా అంశాలు వస్తాయి. వేదాంత డిండిమ, ఆత్మబోధ, తత్వబోధ చాలా వాటిల్లో వస్తాయి. ఇదేమిటంటే నిర్వాణ షట్కం. నిర్వాణం అంటే మోక్షం, నిర్యాణం కాదు, నిర్వాణం. నిర్యాణం అంటే సావు. ఎప్పుడు వస్తుంది? వస్తుంది ఒకప్పుడు. అందరికీ ఉన్నటువంటి కన్ఫర్మ్ టికెట్లు అవన్నీ కూడా. కాబట్టి ఆ యొక్క ఆ స్థితిని పొందిన తర్వాత అప్పుడు ఆ బంధువులు ఆయన లేఖ మీద రాస్తారు, ఫలానా వ్యక్తి నిర్యాణం చెందెను అని రాస్తారు తప్ప నిర్వాణమును పొందెను అని చెప్పి రాయరు. నిర్యాణం చెందిన సమాధుల మీద కొంటే చూడండి కావాలంటే, నిర్యాణము చెందిన ఫలానా డేట్లలో అని చెప్పి, జననము నిర్యాణము అని చెప్పి రాస్తారు, ఇలా మరణం అని చెప్పి రాస్తారు అంతే. కనుక ఈ యొక్క నిర్వాణం అనే పదం మాత్రం అది బ్రహ్మవేత్తలది, అది మంద కాదు. మనం దానికి అర్హులం కాము. ఎవరైతే నివృత్తి మార్గంలో పయనించి ఆత్మానుభవాన్ని పొందుతారో, ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. గీత. విషయముల కంటే ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియముల కంటే మనస్సు శ్రేష్టము, మనస్సు కంటే బుద్ధి శ్రేష్టము, బుద్ధి కంటే సర్వశ్రేష్టమై ఉన్నటువంటి యొక్క వస్తువు ఆత్మ. యో బుద్ధేహ పరతస్తు సహా. సహా అంటే అది అంటే బ్రహ్మం. కనుక విషయాల కంటే ఇంద్రియములు వేరుగా ఉన్నాయి, ఇంద్రియాల కంటే మనస్సు వేరుగా ఉన్నది, మనస్సు కంటే బుద్ధి వేరుగా ఉన్నది, బుద్ధి కంటే ఆత్మ వేరుగా ఉన్నది. విషయాల కంటే ఇంద్రియాలు పైన ఉన్నాయి, ఇంద్రియాల కంటే మనస్సు ఇంకా పైన ఉన్నది, మనస్సు కంటే బుద్ధి ఇంకా పైన ఉన్నది, బుద్ధి కంటే ఇంకా సర్వోన్నతమై ఉన్న వస్తువు బ్రహ్మము. కాబట్టి ఆ ప్రకారముగా మహాత్ములై ఉన్నటువంటి వారు విషయాల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి మనస్సుకి, మనస్సు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. మనం ఏం చేస్తాం? బుద్ధి నుంచి మనస్సుకి, మనస్సు నుంచి ఇంద్రియాల నుంచి విషయాల్లోకి ఇటే పోతాం. ఇటు పోవడం ప్రవృత్తి అంటాం, ఇటు పోతే నివృత్తి అని చెప్పని అంటాం. మన ప్రవృత్తి నివృత్తి చెప్పండి. ఎవరైతే హంస యొక్క ఆశ్రయంలో ఉంటారో వాళ్ళు నివృత్తి, ఎవరు ఇంద్రియాల యొక్క ఆశ్రయంలో ఉంటారో వాళ్ళది ప్రవృత్తి అన్నమాట. కనుక మనం ఇంద్రియాల వెంబటే ఉన్నామా, హంస వెంబటే ఉన్నామా అనేది ఎవరికి వాళ్ళుగా చూసుకోవాల్సిన అంశమే. అది హంసతో ఉన్నాం అనుకో నివృత్తిలో పోతున్నట్లు అర్థం, అంటే పరమాత్మ వద్దకు పోతున్నాం అని చెప్పి అర్థం. ఇంద్రియాలతో ఉన్నావు అనుకో ప్రపంచంలోకి పోతున్నావు అని అర్థం. ప్రపంచంలో పోయావంటే సంసారాల్లో భవబంధాల్లో పడతావని చెప్పి అర్థం అన్నమాట. అందుచేత ఇక్కడ నిర్వాణం అనే పదం పెట్టి ఇక్కడ విషయం చెబుతూ ఉన్నాడు. అందుచేత శివోహం అని చెప్పనే మాట కింద వచ్చిందని చెప్పనంటే ఆ మాటను సమగ్రంగా వాడగలిగేటువంటి వారు తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు.
కనుక వాళ్ళు పలుకుతున్నటువంటి పలుకులు మనం కూడా పలుకుతూ ఉన్నాం, మనం అర్థాలను చెప్పుకుంటూ ఉన్నాం. మనమైనా ఎప్పటికైనా ఆ మహాత్ములు పొంది ఉన్నటువంటి ఆ స్థితికి మనం కూడా చేరుకోవాల్సి ఉంటుంది. కనుక చేరుకుంటామనే భావనతోనే వాళ్ళు మనకి ఈ విషయాల్ని అందిస్తూ ఉన్నారు. అందుచేత మనం ఆ యొక్క శ్లోకాలు చక్కగా అధ్యయనం చేసుకుందాము. ఆ మహాత్ములు ఏ యొక్క సాధన చేసి దివ్యానుభవాన్ని పొంది ఈ మాటలు వాళ్ళు పలుకుతూ ఉన్నారో ఆ మాటలు మనం పలుకుతూ ఉన్నాం. ఆ పలికేదే కాకుండా మనం కూడా ఆ మహాత్ములు పొంది ఉన్న అనుభవాన్ని మనం కూడా పొందే ప్రయత్నము జీవితంలో చేయాల్సి ఉంటుందన్నమాట. అందుచేత నిర్వాణ షట్కము అన్నారు. నిర్వాణ షట్కము, షట్ అంటే 6, షట్కం అంటే 6 అన్నమాట. అంటే దీంట్లో 6 శ్లోకాలు శంకరాచార్యులు రాశారు. నిర్వాణ షట్కం అనే పేరుతో 6 శ్లోకాలు రాశారు. ఈ 6 శ్లోకాలు కూడా బ్రహ్మవేత్తలు వారు ఏ అనుభవంలో ఉండి పలుకుతారో ఆ పలుకులు ఆ మహానుభావుడు మనకి అందిస్తూ ఉన్నాడు. మనం ముందుగా శంకరాచార్యుల వారి యొక్క వాంగ్మయంలో ప్రవేశిస్తూ మరి ఆ మహానుభావును నమస్కరించుకుంటూ మరి ఆ యొక్క యోగ సమాధిని పొంది ఉన్నటువంటి బ్రహ్మవేత్తను మనం కొనియాడుకుంటూ ముందుకు పోతూ ఉన్నాము. మరి ముందుగా మనం దీన్ని అధ్యయనం చేద్దాం. దీంట్లో ఉన్న శ్లోకాలని ఒకటొకటే అధ్యయనం చేద్దాం. మనోబుద్ధ్యహంకార చిత్తాదినాహం. చిత్తాది అంటే కొన్నింటిలో చిత్తాని ఉంటుంది, కొన్నింటిలో చిత్తాది ఉంటుంది. దీన్ని పాఠాంతరాలుగా చెబుతూ ఉంటారు. చిత్తాని, చిత్తం, చిత్తే, చిత్తాని అని. కాబట్టి ఆ విధంగా మరి చెప్పుకోవచ్చు. చిత్తాది అని కూడా పాఠాంతరాలు ఉంటాయి, ఏదైనా పలుకోవచ్చు. మనోబుద్ధ్యహంకార చిత్తాదినాహం. చిత్తాని నాహం. న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రే న చౌయోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం. చిదానందరూప శివోహం 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 శివోహం. మనోబుద్ధి అహంకార చిత్తానినాహం. చిత్తాదినాహం అనగా మనలో ఉన్నటువంటివి 4. ఇవి అంతఃకరణములు అనే మాట కంటే అంతఃకరణము అనే మాట వాడటమే కరెక్టు. 4 చెప్పారు కాబట్టి అంతఃకరణములు అని చెప్పాల్సి వస్తుంది మామూలుగా. అనగా మనోబుద్ధి చిత్తాహంకారం 4 వాడారు కాబట్టి బహువచనంలో చెప్పాల్సి వస్తుంది. అనగా అంతఃకరణములు అని చెప్పాల్సి వస్తుంది. అంతఃకరణములు అనే పదం వాడకూడదు, ఎందుకంటే లోపల 4 లేవు. 4 ఉంటే మనం అంతఃకరణములు అనే పదం వాడచ్చు. ఇప్పుడు ఇంద్రియము అని చెప్పి అన్నాం కదా, ఇంద్రియములు అని చెప్పని అంటాం. ఎందుకు? ఇంద్రియాలు మొత్తం 5 కాబట్టి. శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం 5 ఉన్నాయి కాబట్టి జ్ఞానేంద్రియాలు. అందుచేత ఏకవచనంలో చెప్పం ఇంద్రియం అని చెప్పను, ఇంద్రియములు అని చెప్పని అంటాం. అట్లనే లోన ఉన్నటువంటి దానిని అంతఃకరణం అంటామే తప్ప అంతఃకరణములు అనే పదం వాడరు. అయితే ఇక్కడ 4 చెప్పారు కదా అని చెప్పనే భావం రావచ్చు. లోన ఉన్నది ఒకటే, అరే ఒకదానికే చేస్తా ఉన్నాం. 4 ఉంటే మన పనేం కావాలి చెప్పండి. ఒక్క మనస్సుకే పోయే పరిస్థితిగా ఉన్నది. ఇక మనస్సుతో పాటు చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా ఉండి గనక వ్యవహారం చేసిందనుకో ఒకే ఏకకాలంలో పరిస్థితి ఏమిటి చెప్పండి. ఒక పక్క అహంకారం విజృంభించి ఉంటుంది అనుకుందాం, ఓ పక్క చిత్త చాంచల్యం ఓ పక్క విజృంభించి ఉండవచ్చు అనుకుందాం, ఒక్కో పక్క మనో చాంచల్యం మనసు యొక్క ఆలోచన విధానాలు ఉన్నాయనుకో, ఇక వాడు బతికేం కావాలి ఇంకా. అందుచేత 4 కాదు, ఒకటే. ఆ ఉన్నది ఒకటే 4 పోర్షన్లుగా ఉందన్నమాట. ఎట్లయితే మన సినిమాలో చూస్తూ ఉంటాం, ఎన్టీఆర్ ఒకే వ్యక్తి 4 పాత్రలు పోషిస్తాడు ఏకకాలం. దాన, వీర, శూర, కర్ణ, దుర్యోధనుడు, కృష్ణుడు, కర్ణుడు ఒకే వ్యక్తి 4 పాత్రలు పోషించినట్లుగా అట్లాగా మనలో కూడా ఈ యొక్క అంతఃకరణం 4 పాత్రలు పోషిస్తూ ఉందన్నమాట. ఏది? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇప్పుడు చిత్తము అనేటువంటిది ఏంటంటే అది మనస్సులో చేరిపోయి ఉన్న భాగమే.
మన సాంఖ్య విచారంగా చెప్పినప్పుడు ఆకాశ పంచకము జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారముగా ఇది పంచకరణ విధానాలలో చెప్పేటువంటి యొక్క అంశము. కాబట్టి ఇక్కడ చిత్తము అనేటువంటిది కూడా మనస్సులో చేరిపోయిన అంశముగానే భావిస్తారు. లేదు దాన్ని వేరుగా చెప్పినట్లయితే ఆ యొక్క మనస్సు అనేదేమో సంకల్పకల్పాత్మికం మనః. చిత్తం అన్నప్పుడు గ్రహించి జ్ఞప్తికి తెచ్చుకునే విధానంగా చెప్పినప్పుడు చిత్తం చెబుతారు. అట్లా అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ మూడుగా చెప్తారు మామూలుగా, మనస్సు, బుద్ధి, అహంకారము అని చెప్పని. ఎందువల్ల అని చెప్పనంటే ఈ మూడు అవతారములు ఒకే ఒక్క వస్తువే మూడు అవతారములుగా ఉంటుందన్నమాట. అంటే ఏమిటి? అంతఃకరణం లోన ఉండి పనిచేసే అంతఃకరణం, పనిముట్టు. కరణం అంటే పనిముట్టు అన్నమాట. అంతః అంటే లోపల, కరణం అంటే పనిముట్టు అన్నమాట. కరణం ఏకవచనం, అది ఒకటే అని చెప్పిన అర్థం. ఆ ఒక్కటి ఏంటంటే ఆ గుణాలతో సంబంధం పడ్డప్పుడు తన వృత్తులు మారుతూ ఉంటాయి. రజోగుణముతో సంబంధం పడి వ్యవహరించేదిగా ఉంటేనేమో అప్పుడు మనస్సు అంటాం. అదే సాత్వికముతో సంబంధం పడి వ్యవహరించేదిగా ఉంటేనేమో దాన్ని బుద్ధి అని చెప్పని అంటాం. అజ్ఞానం అనగా తమస్సుతో సంబంధం పడి వ్యవహరించేదిగా ఉంటేనేమో అహంకారము అని అర్థం. కాబట్టి మూడు. చిత్తం అనేది చెప్పుకున్నాం కదా, మనస్సులో భాగంగానే చిత్తం చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. వేరుగా చెబితే గ్రహించి జ్ఞప్తి చేసుకోవడాన్ని చిత్తం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మూడు గుణాలు, ఈ మూడు గుణములతో మిళితమై ఉన్నటువంటిది అంతఃకరణం. అందుచేత అది ఎప్పుడూ కూడా ఏం చేస్తుందని చెప్పానంటే ఒకప్పుడు రజోగుణం యొక్క విశేషముగా కలిగి వ్యవహరించేదిగా ఉంటుంది, మరొకప్పుడు సాత్వికము విశేషణముగా కలిగి వ్యవహరించేదిగా ఉంటుంది, మరొకప్పుడు తామసికం విశేషణంగా కలిగి వ్యవహరించేదిగా ఉంటుందన్నమాట. అది ఇప్పుడు ఉపన్యాసం వింటున్నాం అనుకో, ఆ వినేటువంటి యొక్క బోధ మనసుకు బాగా పడుతుంది, బాగా అర్థమవుతుంది, మనసుకు బాగా ఆనందకరంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, బాగా దాన్ని ఆస్వాదిస్తూ ఉంటావు. ఇది ఏమిటంటే మనస్సు బాగా సాత్వికముతో చేరి ఉండటం కారణముగా మనకేంటంటే ఈ విషయాలు బాగా శుద్ధంగా వినే అవకాశం ఉంటుంది. అదే రజోగుణంతో చేరిపోయింది అనుకోండి, చంచలమైపోతుంది. వాడు వినడు, స్థిమితంగా ఉండడు, నిశ్చలంగా ఉండడు, అటు ఇటు చూస్తూ ఉంటాడు, ఏవేవి ఆలోచనలు చేస్తూ ఉంటాడు, వినే దాని మీద దృష్టి పెట్టాడు. కొంతమంది ఇంటూ ఉంటేనే మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ధ్యానం చేస్తూనే మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక పక్క భోజనం చేస్తూనే ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధముగా ఆలోచన విధానాలుగా ప్రవహించే విధానంగా ఉన్నటువంటి యొక్క భాగం అది మనస్సు అన్నాం. అది రజస్సుతో చేరి ఉంది కాబట్టి అక్కడ మనస్సుగా చెప్పుకొచ్చాం. ఇక తమో గుణముతో చేరి ఉన్న అంతఃకరణం ఏం చేస్తుందని చెప్పనంటే అది వ్యవహారంలో గనక పోయినట్లయితేనేమో మూఢ వృత్తులు ఏర్పడుతుంది. దాంట్లో మూఢత్వపు వృత్తులు అని చెప్పనంటే ఆ క్రౌర్యం బాగా దుండగతనము, రౌడీయిజము, కర్రలు పట్టుకోవటము, చంపుకోవటము, కొట్టుకోవటాలు, ఇదంతా కూడా ఈ తామసిక పరిధిలో చేరి ఉన్నటువంటి వ్యవహారం అన్నమాట. తమస్సు అంతా కూడా ఇక అది తాడో పేడో తేల్చుకోవటం, కర్ర నెరగాలి, పామన్న జావాలి అనేటువంటి లెవెల్లో ఇక తెగబడి తనవారు పరాయవారు అనే భావాలే ఉండవాడిక. ఇక గుణం కనుక ప్రకోపించినప్పుడు చేసే వ్యవహారం అంతా ఈ మారణకాండ, యుద్ధకాండ, ఇదంతా కూడా వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఈ తమో గుణం అన్నమాట. కనుక అటు ప్రవృత్తిలోకి పోయిందా అంటే ఆ దారుణ వ్యవహారం ఏర్పడుతుంది. అదే కొంచెం సొమ్మసిల్లిందా అంటే నిద్ర వ్యవహారంలోకి పోవటము అవుతుందన్నమాట. ఈ ప్రకారముగా మనసు అనేటువంటి దాంట్లో చేరి ఉన్నటువంటి గుణాలు ఇవి. ఒక్కొక్కప్పుడు సాత్వికం ప్రధానముగా ఉండి వ్యవహరిస్తుంది, మరొకప్పుడు రజస్సు ప్రధానంగా ఉండి వ్యవహరిస్తుంది, మరొకప్పుడు తమస్సు ప్రధానంగా ఉండి వ్యవహరిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ గుణాలు ఆవేశమైనప్పుడు మనం కొంచెం వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అదే సాత్వికంగా ఉందనుకో, సాత్వికం ఆవేశించి ఉందనుకోండి, అప్పుడు కొంచెం వాడు మంచిగా మాట్లాడతాడు, నిర్మలంగా ఉంటాడు, మంచితనంగా ఉంటాడు, పరోపకార బుద్ధి కలిగి ఉంటాడు, ప్రేమగా మాట్లాడతాడు, దయాబుద్ధి కలిగి ఉంటాడు. అడగగానే అయ్యా అట్లాగే తీసుకో, ఏం కాదులే అని చెప్పనే ఉదార బుద్ధి కలిగి ఎన్ని వస్తాయి ఈ సాత్వికం చేరి ఉన్నప్పుడు. అది ఒకప్పుడు రజస్సు కనుక ప్రకోపించి ఉందనుకో, ఇక వాడి వద్ద ఎవరు కూర్చునే అవకాశాలు ఉండవు, ఏం మాట్లాడే అవకాశాలు ఉండవు. ఒకవేళ మాట్లాడితే మాత్రం చివాట్లు గివాట్లని మొత్తం వచ్చి పడతా ఉంటాయి.
అప్పుడు కొంచెం క్రోధంగా ఉంటాడు, ఆవేశంగా ఉంటాడు, అసంతృప్తిగా ఉంటాడు, బాధతో ఉంటాడు, ఏదో దిగులుతో ఉంటాడు, ఒక వేగము కలిగే ఉంటాడు. ఇవన్నీ కూడా రజస్సు యొక్క సంబంధముగా వచ్చేటువంటి యొక్క చేష్టలు అన్నమాట. కనుక అలాంటి సందర్భాలలో ఆ వ్యక్తికి దూరంగా ఉండటం మంచిది. ఇక తమో గుణం ఉన్నది, ఈ తమస్సు కనుక ఆవహించి ఉన్నప్పుడు కొంచెం ఇంకా దూరంగా ఉండటం కూడా చాలా మంచిది అన్నమాట. ఇది మనం వివేకము కలిగి ఉన్నట్లయితే ఆ ఎదుటి వ్యక్తి ఎలాంటి యొక్క పరిస్థితుల్లో ఉన్నాడో మనం గమనించుకోవచ్చు. ఇప్పుడు నీకు ఒక పని కావాలి, ఆ పని ఉద్దేశించి మీ గ్రామంలో మంత్రి గారు ఉంటే అందరికి వెళ్ళావు అనుకో, వెళ్ళగానే నీ అదృష్టం బాగుండి ఆయన సాత్విక గుణం కలిగి ఉన్నట్లయితే నువ్వు పోగానే విషయం అడుగుతాడు, నువ్వు చెప్పుకుంటావు, ఆయన సానుకూలంగా స్పందిస్తాడు, మంచిదయ్యా నీకు పని చేసి పెడతా అని చెప్పి అంటాడు, ఆ భరోసా ఇస్తాడు, చక్కగా జరిగిపోతాయి, అన్నీ అనుకూలంగా ఏర్పడతాయి అన్నమాట. ఒక్కోసారి మనం పోయామనుకో, ఆ సందర్భంలో ఆయన చాలా క్రోధంగా ఉంటాడు, ఆవేశంతో ఉంటాడు, చిరువులాడుతూ ఉంటాడు, నీ స్థిమితం లేకుండా ఉంటాడు, కోపడుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో పోయామనుకో నీ పని అవుతుందా? వాకిట్లో చూసి దండం పెట్టేసేసి మళ్ళా వస్తాను రా దేవుడా అని చెప్పని దండం పెట్టి చేస్తావు ఆ పని. ఎందువల్ల అప్పుడు రజోగుణంతో ఆయన ఊగి పడతా ఉంటాడు అన్నమాట. ఇక తమో గుణముతో ఉన్నప్పుడు ఉన్నదే ఇక ఆయన వైపుకే పోకూడదు. ఇక ఇలాంటి విధానాలు లోకంలో మనం గమనించుకోవచ్చు. కుటుంబంలో కూడా యజమాని ఉంటాడు, ఆ యజమాని కూడా అవతారాలు మారుస్తూ ఉంటాడు. సాత్వికంతో ఉన్నప్పుడు ఒక అవతారం ఉంటుంది, రజోగుణం ఉన్నప్పుడు మరొక అవతారం ఉంటుంది, తమో గుణం ఉందనుకో మరొక అవతారం, బేకర అవతారం, నరసింహ అవతారం, అలాంటివి వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు అట్లాగా పురుషులలో వచ్చే విధానములు అన్నమాట. అట్లా అమ్మగారులు తీసుకుందాం. అమ్మగారులు కూడా ఒక్కొక్కప్పుడు ఎట్లా ఉంటారు, చాలా సాత్వికంగా ఉంటారు, నిర్మలంగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు, ప్రేమతో మాట్లాడతారు, చాలా సౌమ్యంగా విధానాలన్నీ ఇంట్లో అమ్మగారు ఉంటుందన్నమాట. అప్పుడు ఆ పతిదేవుడు కూడా చక్కగా ప్రేమగా మాట్లాడే దానిలో ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కోసారి ఎత్తుకుంటుంది ఇక శక్తి స్వరూపిణి. ఇక ఆ సందర్భంలో అయ్యవారు ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకంటే లేకపోతే గందరగోళం వచ్చేస్తుంది అనమాట. ఆ సిచ్యువేషన్ గమనించి ఎమ్మటి బయటికి వెళ్ళిపోయాడా ఆ పురుషరత్నం బతికిపోతుంది అనమాట. ఇక తమస్సు గనక వచ్చి పడింది అనుకో, ఇక దూరంగా పారిపోవాల్సిందే. ఇట్లాగా విధానాలు ప్రతి ఒక్క వ్యక్తిలో వస్తూ ఉంటాయి. రాజకీయంలో ఉన్న వాళ్ళకు వస్తూ ఉంటాయి, వ్యాపారం చేసే వాళ్ళకు వస్తూ ఉంటాయి, ఉద్యోగం చేసే వాళ్ళకు వస్తూ ఉంటాయి, టీచర్ పోస్టులో పనిచేసే వాళ్ళకు వస్తూ ఉంటాయి, ఇంట్లో గృహిణిగా ఉన్న వాళ్ళకు వస్తూ ఉంటాయి, యజమానిగా ఉన్న వాళ్ళకు వస్తూ ఉంటాయి, పిల్లకాయలకు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఒక గుణం ఉండదు. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తదా అని పరమాత్మ స్వయంగా గీతలో గుణత్రయ విభాగ యోగంలో చెప్పుకొచ్చారు. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తదా అని చెప్పని అంటారు. కనుక సాత్వికం బలం బాగా ఉన్నప్పుడు ఆ సాత్వికం రజస్సుని తమస్సును అణిగిపెట్టేసేసి తన వ్యవహారం చేసుకుంటుంది. రజస్సు కనుక ప్రకోపించినప్పుడు మిగతా గుణాలను అణిగిపెట్టేసి అది వ్యవహారం చేసుకుంటుందట అని స్వామి చెప్పిన మాట. ఇట్లాగా వ్యక్తిలో ఈ 3 గుణాలు కూడా ఆ విధముగా సర్కిల్ చేస్తూ ఉంటాయి, వ్యవహారం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ గుణాలు చేసే వ్యవహారాన్ని బట్టి ఇక్కడ మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం అని ఎన్ని చెప్పుకొచ్చారు. చెప్పాల్సి వస్తే ఒకటే అంతఃకరణం అని చెప్పాలంతే. అంతః లోపల ఉన్నటువంటి కరణం పనిముట్టు అంతవరకే. అంతఃకరణములు అంటానికి వీల్లేదు, జ్ఞానేంద్రియములు అనవచ్చు. జ్ఞానేంద్రియం ఒకటి కాదు, జ్ఞానేంద్రియములు 5 ఉన్నాయి కాబట్టి కనుక లోన ఉన్నటువంటి ఒకటే కాబట్టి అంతఃకరణం. అది ఎట్లా ఉంది? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. కాబట్టి ప్రకారముగా లోన ఉండి పనిచేసేటువంటి ఏవైతే ఉన్నాయో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనబడేటువంటి పేర్లు 4 కలిగి ఏ ఒక్కటి పనిచేస్తూ ఉన్నదో కనుక అవేవి కూడా నా అహం, నేను కాదు. నాహం, నాహం అంటే అర్థం ఏమిటి? నా అహం, అహం నేను, నా కాదు. కనుక లోన ఉండి పనిచేసేటువంటి అంతఃకరణముగా పిలువబడుతుందో ఆ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనబడేటువంటి యొక్క వాటికి ఆయన సాక్షిగా ఉంటాడు. కనుక వాటి వృత్తులు నాకు సంబంధం లేదు, వాటి వ్యవహారం నాకు సంబంధం లేదు, నేను కేవలం సాక్షి మాత్రంగా ఉన్నటువంటి వాడిని. కనుక మనోబుద్ధ్యాది అంతఃకరణాదులు అనేటువంటి వాటి యొక్క స్వాభావికమును బట్టి
వాటి గుణాలను బట్టి ఒకవేళ ప్రవర్తించినా కానీ నాకు ఎట్టి సంబంధం లేదు అనే విధానముగా ఉండి ఆ యొక్క వాటి ప్రభావాలకు వాటి యొక్క విధానాలకి జ్ఞాని గురికాడు. ఇది ఇక్కడ పాయింట్ అన్నమాట. సామాన్య వ్యక్తి ఏమవుతున్నాడు, అవి ఏ యొక్క వేగం కలిగి ఉన్నాయో ఆ వేగానికి అందరూ కొట్టుకుపోతా ఉన్నారు. శక్నుమతీహైవ యస్సోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధ ఉద్భవం వేగం కామోద్భవ వేగం క్రోధోద్భవ వేగం మనోద్భవ వేగం చిత్త ఉద్భవ వేగం అహంకార ఉద్భవ వేగం. కాబట్టి ఆ గుణాలు వాటిల్లో ప్రవేశించినప్పుడు దాని యొక్క వేగం అమితంగా ఉంటుంది. అప్పుడు ఆపే అవకాశాలు లేవు. మనస్సులో రజస్సు యొక్క ప్రకోపించి అది కనుక విజృంభించిందా అని చెప్పనంటే ఇక వాడు తిడతా ఉంటాడు. తిట్టకుండగా వాడికి ఎక్కడ మరి బూతుల పంచాంగం వాడు బాగా అభ్యాసం చేసి ఉంటాడో కానీ ఇక వాడి నోటెమ్మటే అది మహద్వాక్యాల్లాగా వచ్చి పడతా ఉంటాయి. ఎక్కడెక్కడయ్యో వస్తాయి. చెవులు మూసేసుకొని దూరంగా పోవాల్సిందే. ఆ విధంగా ఎందువల్ల అంటే క్రోధం అది ఎందువల్ల పుడుతుంది, రజో గుణ సముద్భవ, రజస్సు వల్ల కలుగుతుంటాయి అన్నమాట. ఈ రజస్సు వల్ల కలిగేటువంటి గుణాల తాకిడికి తట్టుకోలేడు. పరుగులు తీస్తాడు, ఏం ఉరుకుతాడో ఏం పరుగులు తీస్తాడో ఈ స్థిమితం లేకుండా కర్ర ఎక్కడరా, రాయి ఎక్కడరా, కత్తి ఎక్కడా, బల్లెక్కడా, కడవలెక్కడా, ఇది ఆరాటం వాడిది. అంత వేగముగా లాక్కుపోతుందన్నమాట. లాక్కుపోతా ఉంటే సందర్భంలో ఇది లోకములో ఉన్నటువంటి విధానం. అందుచేత నా అహం, కాబట్టి వారిని ఇవేం పని చేయి, సప్పగా పడి ఉంటాయి అంతే. ఏమి కాల్చి పడేసిన త్రాడులాగా అవి నిస్సారం. త్రాడు ఉన్నది, అది కాలిపోయింది, అది బంధిస్తుందా? త్రాడుగా కనబడుతుంది చూస్తానికి, కానీ బంధించే అవకాశం లేదే. ఆ ప్రకారముగా ఉన్నటువంటి గుణాలు కూడా జ్ఞాని యందు ఎట్లా ఉంటాయి అని చెప్పానంటే కేవలం చప్పగా పడుంటాయని తప్ప ఆయన్ని బాధించే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ నాహం, నా అహం, నేను కాదు. కాబట్టి ఒకవేళ మనోబుద్ధ్యాదులు ఒకవేళ వాటి వ్యవహారంలోన ఉన్నా కానీ సాక్ష్య మాత్రంగా ఉంటాడు. ఆ సాక్ష్య మాత్రముగా ఉన్నటువంటి తనను వాటి యొక్క వేగం ఉన్నదే అవి ఇతన్ని లాక్కుపోవాలి. అట్లాగే ఉంటాడంతే, ఏమి కదలడం, స్థిమితంగా ఉంటాడు. అవి లాగలేవు వీడిని. ఎందువల్ల బ్రహ్మజ్ఞానే ఉన్నాడు కాబట్టి లాగలేవు. అదే జీవాత్మ ఉంటే లాక్కుపోతాయి. ఆ పని లాక్కుపోయి అమాంతముగా దాంట్లో పడేస్తాయి, ఆ పనులు చేయిస్తాయి. కొట్టాల్సి వస్తే కొట్టింపజేస్తాయి, సంపాల్సి వస్తే సంపింపజేస్తాయి. ఇక వాడు కాలుతో తంతాడు, చేతితో తంతాడు, చేతుల్లో ఏదుంటే తీసుకుని కొడతాడు. అన్నీ అయిపోయిన తర్వాత, జరిగిపోయిన తర్వాత అప్పుడు ఆ రజోగుణం ఉపశమిస్తుంది అన్నమాట, శాంతి ఇస్తుంది. ఆ రజస్సు గుణం శాంతించినప్పుడు అప్పుడిక ఆవిడ చేసినవన్నీ బయటపడతాయి. ఇక ఎప్పుడైతే ఈవిడ శాంతించాడో ఇక అందరూ గుమ్ము కొడతారు. ఈ గుమ్ము కూడి అందరు కలిసి తిట్టకుండా వాడిని, నీకు బుద్ధి ఉందా లేదా, ఎందుకు ఆవేశపడ్డావు, ఎందుకు అంత అపాయం చేసావు, ఎందుకు తొందరపాట్లు అపాయం చేసావు, ఏమైపోయింది చూడు ఇప్పుడు అని చెప్పని ఇక చుట్టూ అందరూ చేరి వాడిని వాయిస్తూ ఉంటే తలకాయ ఉంచుకుని కూర్చుంటాడు. ఇక అప్పుడేమంటాడు, అయ్యా నమస్కారం, దండం పెడుతున్నా, తప్పు అయిపోయింది, క్షమించండి, ఏదో ఆవేశంలో చేశాను, అజ్ఞానంతో చేశాను, మూర్ఖత్వంతో చేశాను, తెలియక చేశాను, ఏదో ఆవేశం వచ్చి చేశాను, ఏదో జరిగిపోయింది. ఇది వాడకప్పుడేక. ఇలాంటి సన్నివేశాలు జీవితంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి మనకి. కారణం ఏంటని చెప్పానంటే ఆ గుణాలు మహావేగం. ఆ గుణాలను ఆపటం ఎవడి వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుంది? బ్రహ్మజ్ఞాని వల్లే అవుతుంది. బ్రహ్మజ్ఞాని బ్రహ్మస్వరూపుడే ఉన్నాడు కాబట్టి బ్రహ్మాన్ని లాగలేవు. మన ఎందుకు లాగుతున్నాయి? ఈ జీవుడై ఉన్నాడు ఇక్కడ, అవిద్యకు బద్ధుడై జీవుడై ఉన్నాడు కాబట్టి లాక్కుపోతా ఉంటాయి, పడేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారముగా ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం వాటి వృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామాన్యుల యందు మాత్రమే పనిచేసేటువంటివిగా ఉన్నాయి, ప్రకోపించేవిగా ఉన్నాయి, విచ్చలవిడిగా ప్రవర్తించేటువంటివిగా ఉన్నాయి. వాటి వేగముతో లాక్కుపోయి ఆయా కార్యములు బలవత్తరముగా చేయిస్తాయి అంతేక. ఈనాడు జైల్లో ఉన్న వాళ్ళు చాలా 199 మంది
ఈ వేగముతో పోయి పనులు చేసిన వాళ్ళే, ఆవేశంతో పోయి పనులు చేసిన వాళ్ళే ఇప్పుడు అక్కడ కూర్చుని ఎందుకు చేశానబ్బా, ఎందుకు ఆ విధంగా ఆవేశపడ్డాను, ఎందుకు ఆ విధంగా తొందరపడ్డాను అని పశ్చాత్తాపడుతూ కూర్చున్నటువంటి విధానం అన్నమాట. అందుచేత ఇవన్నీ కూడా నాహం, అయ్యా ఇవి నాకు సంబంధం లేదంటాడు. ఎందుకంటే నిర్వాణ షట్కం ఇది. నిర్వాణం అంటే మోక్షం, బ్రాహ్మీ అనుభవం. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నా అహం నేను కాదు. న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాన నేత్రే. ఇక్కడికి వచ్చారు మళ్ళా. అంతఃకరణం చెప్పారు ఇక శంకరాచార్యుల వారు. అంతఃకరణం అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడక్క. ఇవి బాహ్యేంద్రియములు. లోన ఉన్నటువంటివి అంతరేంద్రియములు, ఇవి బాహ్యేంద్రియములు. ఏవేవి? న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాన నేత్రే. ఈ పంచేంద్రియములు అన్నమాట. కనుక ఈ పంచేంద్రియములు ఎప్పుడూ కూడా పరుగులు తీస్తూ ఉంటాయి, అమిత వేగంగా లాక్కుపోతూ ఉంటాయి. ఒక బండికి అశ్వములు కట్టారు. ఒకే అశ్వం సాధారణంగా ఉంటుంది. ఆ ఒక్క అశ్వం అయినప్పటికీ కూడా మరి దానికి కళ్యం వేయాలి, పగ్గాలు పట్టుకోవాలి. పట్టుకుంటేనే ఆ అశ్వం మన అదుపులో ఉంటుంది, పరుగులు తీస్తుంది అన్నమాట. గమ్యస్థానం చేరుకోవచ్చు. మరి ఒక అశ్వం ఉంటే ఆ బండి పోతుంది, బాగానే ఉన్నది. ఇప్పుడు మన బండికి 5 అశ్వాలు ఉన్నాయి ఇక్కడ, ఒకటి కాదు. చెప్పండి. ఇప్పుడు ఒక బండిని కంట్రోల్ చేయడానికే వాడు నానా తొండలు పడతా ఉంటాడు, గుర్ర బండి వాడు. ఇక 5 గుర్రాలు కలిగి బండి ఉందనుకో, ఇక మా పరిస్థితి అంటే చెప్పండి, లాక్కుపోతా ఉంటాయి. అందుట్లో ఒకే బండికి 5 గుర్రాలు ఉండవు, ఎక్కడా ఉండవు. అయితే కృష్ణ పరమాత్మ రథానికి మనం చూస్తాం గుర్రాలు ఉన్నట్లుగా. మన భారతంలో చూసినట్లయితే మన రథ అవన్నీ కూడా చాలామందికి రథాలు ఉన్నాయి. భీష్ముడికి ఉన్నది, ద్రోణుడికి ఉన్నది, ఇంకా దుర్యోధనునికి, అశ్వత్థామకు, అందరికి బండ్లు ఉన్నాయిగా, రథాలు చూస్తాంగా భారతంలో. మరి అందరి యొక్క వాటికి ఒక్కొక్క అశ్వమే ఉంటుంది, 2 అశ్వాలు ఉంటాయి. కృష్ణ పరమాత్మ చేతిలో 5 అశ్వాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఏమిటి అర్థం? ఇక్కడ 5 అశ్వాలు ఇవి జ్ఞానేంద్రియాలు. కాబట్టి జ్ఞానేంద్రియాల యొక్క అశ్వాల యొక్క పగ్గాలు భక్తుడే ఉన్నవాడు పరమాత్మకు అప్పచెబుతాడు. నాయనా స్వామి, ఇదిగో పగ్గాలు నీకు అప్పచెబుతూ ఉన్నాను, నా రథాన్ని నువ్వు నడుపు. సవ్య మార్గంలో, చక్కటి మార్గంలో, వేదాంత వీధులలో నడిపి చక్కటి సద్గతిని పొందింపజేయ స్వామి అని చెప్పని భక్తులే ఉన్నటువంటి వారు ఇంద్రియాల యొక్క పగ్గాలు స్వామి చేతుల్లో పెడతారు. అందువల్ల వాళ్ళ భక్తులందరూ కూడా, భక్తులు కానీ యోగులు కానీ, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకు? ఆ పగ్గాలు పరమాత్మ చేతిలో ఉన్నాయి కదా. అయితే చాలామంది అవి పరమాత్మ చేతికి ఆ పగ్గాలు ఎవరు తామే పట్టుకుంటారు. ఆ పని ఆ పట్టుకోవడం కారణంగా వీళ్ళు ఏం చేస్తూ ఉంటాయి, ఇంద్రియాలు లాక్కపోతూ ఉంటాయి, ఎక్కడెక్కడో పడేస్తాయి ఆ పని. ఎవరికైతే తాత్విక జ్ఞానం లేదో, భక్తి లేదో, తత్వచింతన లేదో, ధ్యానం లేదో, విచారం లేదో, ఏవీ లేకుండా ఉన్నటువంటి వాడి యొక్క విధానములో పంచేంద్రియాల యొక్క అశ్వముల యొక్క పగ్గాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నట్లు. ఎవరైతే ఇలాంటి తత్వచింతన చేస్తూ, జ్ఞాన మార్గంలో పయనిస్తూ, యోగ మార్గంలో పయనిస్తూ, భక్తి మార్గముగా ఉన్నటువంటి యొక్క వాళ్ళు వినయము, విధేయతము, నమ్రత, భక్తి, ఇవన్నీ గుణాలన్నీ సంతరింపజేసుకోవడం కారణముగా ఆ పగ్గాలు పరమాత్మ చేతికి అప్పచెప్పి వాళ్ళు నమస్కారం పెడతారన్నమాట. అందువల్ల వాళ్ళు శాంతిగా జీవించే అవకాశం ఉంటుంది, ఆనందంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. ప్రమాదాలలో పడకుండా ఎప్పుడు జీవితం అంతా కూడా సంతోషముగా ఆనందం గడుపుతూ ఉన్నా లేకపోయినా సంతోషమే. భగవంతుడు మనకు ఎంతైతే ప్రసాదించాలో అంత ప్రసాదిస్తూ ఉన్నాడు, ఎట్లా చూసుకోవాలి అట్లా చూసుకుంటూ ఉన్నాడు. కాబట్టి లేని దానికోసం అరులు దాసే పరిస్థితి ఉండదు. ఉన్నదాంతోనే చక్కగా ప్రశాంతం గడుపుకునే విధానం ఉంటుంది. భక్తులై యోగులై ఉన్నటువంటి వారు ఎప్పుడు తాపత్రయపడరు, లేదనే బాధ పడరు. ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళిపోతారు. భగవంతుని మీద భారం వేసి జీవించే వాడికి ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేవు. ఇక భగవంతుని పట్ల భావం లేకుండా, శాస్త్ర జ్ఞానం లేకుండా, యోగం లేకుండా, ధ్యానం లేకుండా, జపం లేకుండా కేవలం ఈ యొక్క భోగ సంబంధ జీవన విధానం ఎన్నిక చేసుకుని ఉన్నటువంటి వారు పరమాత్మ అనే భావాలు లేవు కాబట్టి ఆ పగ్గాలు వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. దాంతో అవి కూడా అమిత వేగంగా లాక్కుపోతా ఉంటాయి, ఎటు తీసుకుపోతాయో, ఎక్కడ పడేస్తాయో అర్థం కాని విధానంగా అయిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళకున్నది అన్ని అలవాట్లు అవుతాయి. తాగుడు, గీగుడు, స్మోకింగు, గీకింగు అన్ని అలవాట్లు అయిపోతాయి.
దానివల్ల ఆరోగ్యాలన్నీ పాడైపోతూ ఉంటాయి. ఎందువల్ల ఇంద్రియాలకు ఇది లేదుగా, అలాంటి యొక్క స్థిమితం లేదుగా. లేకపోవడం కారణముగా పంచేంద్రియాలు కూడా ప్రకారంగా లాక్కుపోయి మానవుల్ని నానా రకాలై ఉన్నటువంటి యొక్క విషయాలలో పడవేసి నానా ఇబ్బందులు పడజేసేటువంటివిగా ఉంటూ ఉంటాయి. ఇది మనం లోకంలో చూస్తూ ఉన్నాం అన్నమాట. కానీ ఇక్కడ నిర్వాణ షట్కం అనగా మోక్షస్వరూపుడే ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని ఆ యోగ సమాధి అనుభవాన్ని, బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి మహానుభావునికి సంబంధమై ఉన్న విషయం కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు, న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాన నేత్రే, నా శ్రోత్రం శ్రోత్రేంద్రియం నా నేను కాదు, నా జిహ్వా నాలుక నేను కాదు, నచఘ్రాన నేత్రం నా గ్రానము నేత్రము నా నేను కాదు నావి కావు. ఇవి కేవలం ప్రకృతి పరంగా ఉన్నటువంటి యొక్క ఇంద్రియాలు అనేటువంటి భావన కలిగి వాటిలలో తాదాత్మ్యమును చెందకుండగా, వాటిలలో ఇరుక్కుపోకుండగా, వాటికి వశమై ప్రవర్తించే విధానము లేకుండగా ఇంద్రియాలకు కూడా సాక్షి విధానముగా ఉండగలిగే స్థితి ఏర్పడుతుంది. ఎవరికని చెప్పనంటే బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఆత్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి వాని విధానం ఇక్కడ చెబుతున్న మాట. అట్టి బ్రహ్మజ్ఞాని కాబట్టి నీవు కూడా సాధన చేసి ఆ మహానుభావుడి యొక్క స్థితిని పొందాడు, అనుభవాన్ని పొందావనుకో, నీవు కూడా చెప్పొచ్చు ఈ మాట. ఏమని? న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాన నేత్రే, నా శ్రోత్రం నా జిహ్వా నా ఘ్రాణం నా నేత్రం నా త్వక్కు నేను కాదు, అవి నావి కావు. అవి నేను కాదు, అవి నావి కావు. ఏమి? అందువల్ల ఇవన్నీ కూడా మనిషి ఏం చేస్తూ ఉన్నాడు, సామాన్య మానవుడు తనపై ఆరోపణం చేసుకుంటూ ఉన్నాడు. దీన్ని శంకరాచార్యుల వారు అధ్యాస భాష్యంలో ధర్మాధ్యాస అని చెప్పని పేరు పెట్టారు. అనగా ఇంద్రియ వృత్తులు తన మీద ఆరోపితం చేసుకుని దాంతో మమేకమైపోయి దాంట్లో లీనమైపోయి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞానేమన్నాడు? న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాన నేత్రే, నేను కాదు నవి నావి కావు నేను గాను అన్నాడు. మనమేమంటాం? నేను వింటూ ఉన్నాను అన్నావు అనుకో శ్రోత, నేను మాట్లాడుతూ ఉన్నా అనుకున్నావు అనుకో వక్త, నేను చూస్తున్నా అని చెప్పి అన్నావు అనుకో ద్రష్ట. విధముగా ఇంద్రియాలు తన మీద ఆరోపితం చేసుకున్నాడు. ఆ ధర్మాలు తన మీద మరి అధ్యస్థం చేసుకోవడం కారణముగా వాటిల్లో మునిగిపోయి వాటి ద్వారా వచ్చే ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి ఆ సుఖదుఖాలకు బాధలకు వాటికి వీడే లోనయి జీవించే విధానం ఏర్పడుతుంది. నానా తంటాలు పెట్టిది ఇంద్రియాలు అమితముగా లాక్కుపోతూ ఉంటాయి. మనం వాటిలో మునిగిపోయాం కాబట్టి, వాటితో తాదాత్మ్యమును పొందాం కాబట్టి అవి తీసుకుపోతాయి. డాక్టర్ వద్దకు పోయాడు, చెకప్ చేయించుకున్నాడు. డాక్టర్ చెప్పాడు, నాయనా నీకు ఇక 3వ బిల్లు మోగిందిరా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పి అన్నాడు. ఏం సార్ 3వ బిల్లు అని చెప్పి అడిగాడు. ఏం లేదు, షుగర్కి 3 బిల్లులు ఉంటాయి, మొదటి బిల్లు, 2వ బిల్లు, 3వ బిల్లు అని చెప్పని ఇది 3 బిల్లులు అయిపోయినాయిరా, తారా స్థాయిలోకి వచ్చేసేసింది. ఇప్పుడు షుగర్ నీకు 300 యాడ్ అయి ఉంది. తిన్నావు నువ్వు ఏదైనా తీపి వస్తువులు ఇక ఈ లోకంలో నువ్వు ఉండవు, ఇక వేరే లోకాల్లో ఉండాల్సి వస్తుంది అని కొంచెం చెప్పాడు డాక్టర్ గారు. ఈ రోజు నుంచి నువ్వు షుగర్ తినకూడదు, అంతే సంగతి. లేక షుగర్ లేకుండా ఏమన్నా ఉన్నాయి చూసుకుని అవి తిను, ఇదిగో ఈ బిళ్ళలు మాత్రం వేసుకుంటూ ఉండు, ముదిరిపోతే ఇంజక్షన్ పడవాల్సి వస్తుంది, అక్కడి నుంచి నువ్వే పొడుచుకోవాల్సి వస్తుంది ఇంజక్షన్లు, జాగ్రత్త అని చెప్పని అన్నాడు. ఏమి కాబట్టి ఈ ప్రకారం ఎప్పుడైతే విధంగా డాక్టర్ చెప్పేసేసాడో వీడికి జీవితం అయిపోయింది ఎప్పుడు అనుకున్నాడు. ఇంకేం జీవితం ఉంది, ఇంకా ఏం తినమాక అని చెప్పి అంటూ ఉండే. షుగర్ లేకుండా ఉన్నాయి తినమని చెప్పాడు. షుగర్ లేకుండా లోకంలో ఏమున్నాయి? అన్నం షుగరే, పండ్లు షుగరే, కూరగాయలు షుగరే, అన్ని షుగర్ లేకుండా ఏ యొక్క తీపి లేకుండా ఏ పదార్థం లోకంలో లేదు. ఏదైనా తీసుకో, అన్నిటిలో తీపి ఉంటుంది. ఇంకేం తినాలి? బొంద, యాపాకు అది తినాలి, లేదా యాప రసం తాగాలి, ఆ మెంతులు తినాలి చేదుగా ఉంటాయి కాబట్టి, కాకరకాయలు తినాలి చేదుగా ఉంటాయి కాబట్టి. అవన్నీ తినగలుగుతామా? ఇంతకాలం పాటు నాలుగుతో ఈ తీపులు
ఇవన్నీ అలవాటు పడి ఉన్నటువంటి యొక్క వీనికి ఈనాడు ఆ చేదు తినాలని చెప్పానంటే సాధ్యమయ్యే పనేనా? ఏది అలవాటై ఉంటుందో నాలుకకు అది బాగా ఆస్వాదించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధముగా మరి యొక్క జీవితం ఈ పూటతో ఖాతం అయిపోయింది. మన జీవితంలో ఇంకేం తినే అవకాశాలు లేవు, ఏది చూసే అవకాశాలు లేవు. ఈ పూటతో జీవితం అనేది పరిసమాప్తి అని చెప్పి అనుకున్నాడు. బాధతో, దుఃఖముతో, వేదనతో, మనసంతా ఆవేదనతో కాళ్ళు ఈడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. రాగానే ఇంటి ఇల్లాలు ఆమె అక్షతలు ఆయన చేతుల్లో పెట్టి, అయ్యా నన్ను దీర్ఘ సుమంగళి భవ అని చెప్పని ఆశీర్వాదం చేయమని చెప్పని అయ్యగారి చేతుల్లో అమ్మగారు అక్షతలు పెట్టింది. ఏమిటి మళ్ళీ చెప్పని చెప్పని అన్నాడు. దీర్ఘ సుమంగళి భవగా నన్ను ఆశీర్వదించు అని చెప్పాను. దీర్ఘ సుమంగళి అంటే ఏమిటి అర్థం? ఏముందంటే అర్థం, నువ్వు నూరేళ్ళు బతుకు, అది దీర్ఘ సుమంగళి. మీరు బాగా ఉంటే నాకు దీర్ఘ సుమంగళి కదా. ఏడ బాగా ఉండేదే, షుగర్ వచ్చింది ఇప్పుడు, ఏం తినకూడదని చెప్పని డాక్టర్ చెబుతా ఉన్నాడు అని చెప్పేసి అని ఏదో ఆమె కోరింది కాబట్టి అక్షతలు ఆ యొక్క శిరస్సు మీద వేసి అట్లా నీ సంకల్ప సిద్ధిరస్తూ, ఆ సంకల్పంతో నేను ఎక్కువ కాలం జీవిస్తానేమో, అది నా అదృష్టం అని చెప్పి అనుకున్నాడు. అట్లా ఆశీర్వదించి మరి ఆ విధంగా వచ్చాడు. వచ్చి మధ్యాహ్నం అయింది కాబట్టి డైనింగ్ టేబుల్ మీద అమ్మగారు సిద్ధం చేసి పెట్టి పదార్థాలు సిద్ధంగా చేసి పెట్టింది. అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఆకలి అవుతా ఉన్నది. పల్లి పెట్టుకున్నాడు. మూత తీశాడు. మూత తీస్తే చక్కెర పాయసం. మరొక మూత తీశాడు. తీస్తే బెల్ల పాయసం. ఇంకో మూత తీశాడు. అది చూస్తే ఆ యొక్క లడ్లు, తీపి లడ్లు అనమాట. ఇంకో మూత తీశాడు. అది తీసి జాంగ్రీలు. ఇంకో మూత తీశాడు. అన్ని స్వీట్లే. ఏమిటే ఇది అని చెప్పని అన్నాడు. ఏముందండి, ఇప్పుడు నా యొక్క బర్త్డే కదా, అందువల్ల బర్త్డేకి భర్తకు మంచిగా సేవ చేస్తే సంతోషం కాబట్టి మీ ఆనందమే నా ఆనందం, అందువల్ల అన్ని స్వీట్లు చేశాడు. బజార్ నుంచి కొనటం ఇష్టం లేక నీ మీద ఉన్న ప్రేమతో మొత్తం స్వీట్లు అయిపోట. అన్నం లేదా? అన్నం లేదు, ఏమీ లేదు. చక్కెర పొంగలే అన్నం అనుకో, లేదు బెల్ల పొంగలే అన్నం అనుకో, మిగతావన్నీ కూడా కూరలు అనుకో, తినమని చెప్పాను. ఇవన్నీ తింటే ఏడ దీర్ఘ సుమంగళి బావా, అయిపోయింది నా పని ఈ పూటతో అని చెప్పని మనస్సులో చాలా బాధపడుతూ ఉన్నాడు. లోపల బాధపడుతూ ఉన్నాడు. తిందామా వద్దా గుమ్మగుమ్మలాడుతూ ఉన్నాయి. నాలుకేమో జుర్రం లాగుదని చెప్పి అనిపిస్తూ ఉన్నది. లోపలేమో డాక్టర్ గారు చెప్పిన మాట ఏమో జ్ఞాపకం వస్తూ ఉన్నది. తింటే శాస్తావురా అని చెప్పని డాక్టర్ గారు, తినకపోతే ఊరుకోడని చెప్పేసి అని ఇక్కడ పదార్థాలు. ఇప్పుడు తినాలా, డాక్టర్ మాటను మళ్ళించి మానుకోవాలా. పెద్ద ఏర్పడుతుంది, సంఘటన ఏర్పడుతుంది అక్కడ. చివరికి ఇక్కడ లోపల మదనం అన్నమాట, మనస్సుకి బుద్ధికి. మనస్సు ఏమంటుంది? తినవయ్యా, దగ్గరగా ఉన్నాయి, ఆరిపోతానయ్యా అని చెప్పి అంటుంది మనస్సు. బుద్ధి ఏమంటుంది? తిన్నావా పోతావు ఈ పూడతా అని చెప్పి అంటుంది బుద్ధి. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క పెద్ద యుద్ధం ఆరంభం అవుతుంది అక్కడ. దీంట్లో మరి ఏం చేయాలి? తిందామా తినకూడదా, తిందామా తినకూడదు, ఎదురుగా ఉన్నాయి పదార్థాలు. ఎప్పుడూ కూడా జీవుడు ఎప్పుడూ కూడా మరి యొక్క విషయాలకు లోబడి ఉంటాడు కాబట్టి వాడు ఊరుకోడు, తినే తీరతాడు. చివరికి ఏమంది మనస్సు? అవునయ్యా బుద్ధి గారు, నువ్వు చెప్పినట్లుగా తినమే అనుకో, నువ్వు చెప్పినట్టు తినము, తిట్టే చేస్తాం కదా, తినము. తినకుండా ఉంటే చావకుండా ఉంటానా? మనస్సు ప్రశ్న అన్నమాట. తినకుండా ఉంటాను, చావనా? పోయేదేగా జీవితం, ఎప్పటికైనా పోయేదే కాబట్టి తింటే 4 పూట్ల ముందు పోతాం, ఏం చేయాలి లోకంలో అని ఈ ప్రకారంగా లోపల నిశ్చయం ఏర్పడి గబగబా కలిపేసుకుని తినేసలాపండి మనిషి. ఈ ప్రకారముగా లోకంలో మనుషులు చాలా వరకు ఇంద్రియాలకు లోబడి ఉన్న విధానం ఉంటుంది కాబట్టి ఇంద్రియాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. శ్రోత్రేంద్రియం ఓ పక్క లాక్కుపోతూ ఉంటుంది, నేత్రేంద్రియం మరో పక్క లాక్కుపోతూ ఉంటుంది, జిహ్వేంద్రియం మరో పక్క లాక్కుపోతూ ఉంటుంది. ఇట్లా అన్ని ఇంద్రియాలు కూడా జీవుణ్ణి పట్టి నానా తిప్పలు పెడుతూ ఉంటాయి, నానా వేదనలు పెట్టేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధముగా జీవుడుగా ఉన్నంత కాలం ఇంద్రియాలతో నానా ఇబ్బందులు పడే విధానమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మజ్ఞాని కదా నిర్వాణ షట్కం. ఇదేమంటున్నాడు? న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాన నేత్రే. నా శ్రోత్రం నేను చెవి కాదు, నేను జిహ్వ కాదు, నేను ఘ్రాణం కాదు, నేత్రం కాదు అని ప్రకారముగా ఇంద్రియాలు ఆయన్ని లాక్కుపోలేవు.
కనుక ఆయన ఎంతవరకైతే ఇంద్రియాలను వాడుకోవాలో, ఏ స్థితిలో వాడుకోవాలో, ఎప్పుడు వాడుకోవాలో, ఏ విధమైన అవసరం మేరకు వాడుకోవాలో ఆ మేరకు ఇంద్రియాలను వాడుకుని అట్లా పెట్టేసే విధానమే తప్ప ఆయన ఇంద్రియాలకు లోబడి ప్రవర్తించే విధానం బ్రహ్మజ్ఞాని యందు ఉండదు. అందుచేత జీవుడి విధానం వేరు, దేవుడి విధానం వేరు. ఇంద్రియాలకు బద్ధుడై ఉన్నవాడు జీవుడు, ఇంద్రియాతీతుడై ఉన్నవాడు దేవుడు. కాబట్టి ఆ దేవుని స్థాయిలో ఉన్న విధానమే నిర్వాణ షట్కం. అందువల్ల స్వామి శంకరాచార్యుల వారు ఆ పదం పెట్టింది ఇక్కడ. నిర్వాణ షట్కం అనే పదం పెట్టే సబ్జెక్ట్ను ఆరంభం చేశాడు. ఎందుకని చెప్పానంటే మళ్ళీ వేరే అర్థాల్లో పోతారేమో. నిర్వాణము ఇది మోక్షం పొందినటువంటి వారి యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశము. వారు మాత్రమే ఈ ప్రకారముగా వాటి పట్ల ఉండగలిగే విధానం వాళ్ళకి మాత్రమే ఉంటుంది అని చెప్పటానికి అర్థముగా నిర్వాణం అన్న పదం ఇక్కడ ఆయన గారు వాడి, న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాన నేత్రం. కాబట్టి ఇంద్రియాలు అనబడేటువంటివన్నీ కూడా నా నా నేను కాదు నేను కాదు నేను కాదు నేను కాదు అనేటువంటి యొక్క విశ్లేషణ అనేటువంటి యొక్క విధానము లోన ఉన్నటువంటి వాడు వాటి యొక్క విషయాల మీద చక్కగా సమగ్రముగా అవగాహనతో ఉంటాడు. కాబట్టి అవి విచ్చలవిడిగా పోయే విధానం వాటికి లేదు. ఆయనకు అవసరమైనప్పుడు అవి ప్రవర్తింపజేస్తే ప్రవర్తించాలే కానీ వాటి ఇష్టం వచ్చినట్లుగా ఆ యొక్క బ్రహ్మజ్ఞానం లాగే విధానం లేదు. కాబట్టి ఆయన ఇక్కడ శుద్ధంగా చెబుతూ ఉన్నాడు, న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాన నేత్రం అన్నాడు. ఇది జ్ఞానేంద్రియాల విషయం. ఇందా చెప్పింది అంతరేంద్రియాల విషయం. ఇప్పుడు బాహ్యేంద్రియాల విషయం. తర్వాత ఏమన్నాడు ఇంకా, న చౌయోమ భూమిర్న తేజో న వాయు. ఇక్కడ పంచభూతాల్లోకి వచ్చారు మళ్ళా. నచ యోమ భూమిర్న నచ యోమ, యోమ అంటే ఆకాశం, యోమగాములు అని చెప్పి అంటూ ఉంటాం మనం. యోమగాములంటే ఆకాశంలో పోయేటువంటివి అర్థం. యోమ అంటే ఆకాశం, గా అంటే పోవటం, గమ్ముల గతవు, గా అనేది గమనార్థం. అది ఏమి ఖగా ఖగా ఖగవాహన అని చెప్పి అంటూ ఉంటాం. స్వామివారిని శ్రీమన్నారాయణుని మనము ఖగవాహన అని చెప్పి అంటూ ఉంటాం. ఖ అంటే ఆకాశం, గా అంటే పోవటం, ఆకాశంలో పోయేటువంటి పక్షి. ఆ పక్షి వాహనముగా ఉన్నటువంటి స్వామివారు కాబట్టి ఖగవాహన అని చెప్పని అంటాం. గా అంటే పోవటము, ఖమ్ అంటే ఆకాశం అన్నమాట. ఇక్కడ వ్యోమాన్న ఆకాశమే కాబట్టి వ్యోమగాములు, ఆకాశంలో పోయే విమానాలని వ్యోమగాములు అని చెప్పని అంటారు. కాబట్టి నచవు వ్యోమ భూమిర్న తేజో న వాయు. వ్యోమ ఆకాశము, వాయువు ఆ అగ్ని, ఇవన్నీ కూడా అనగా భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం, పంచభూతాలు. ఇవి పంచభూతాలు అన్నమాట. భూతాలు అంటే దెయ్యాలని చెప్పి అనుకోమాకండి. భవతీతి భూతం, పుట్టింది కాబట్టి భూతం అని చెప్పని అంటారు. ఈ లోకములో ఉన్నటువంటి యొక్క జీవులందరూ కూడా భూతాలే. సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. గీత. సమో సర్వేషు భూతేషు, భూతేషు భూతములయందు, భూతేషు సప్తమి భక్తి బహువచనం అది. భూతేషు భూతములయందు ఏమున్నారు, ఎవరున్నారు? సర్వేశ్వరుడు ఉన్నాడు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క సకల జీవులు భూతములే. మానవులు, పక్షులు, క్రిములు, కీటకములు, పశువులు, ఏనుగులు అన్నీ కూడా అన్ని జీవులు భూతములే అంటారు. ఎందువల్ల అంటే భవతి ఇది భూతం. భవతి పుట్టింది కాబట్టి భూతం. అందువల్ల ఆ పుట్టడం కారణముగా దాన్ని భూతము అని చెప్పని అంటారు. దాన్ని భవవ్యాధి అన్నారు. భవ అంటే పుట్టుక, వ్యాధి అది పుట్టుక యొక్క వ్యాధి. కాబట్టి ఇక్కడ పంచభూతములు అనబడేటువంటివి, ఈ పంచభూతములు అనబడేటువంటివి అవన్నీ కూడా ఈ లోకములో ఉన్నటువంటి యొక్క వాట్లకు హేతువై ఉన్నటువంటి స్వరూపాలు. పంచభూతాలు లేకుండా లోకంలో ఏముండే అవకాశాలు లేవు. మనలో జ్ఞానేంద్రియాలు చెప్పుకున్నాం కదా, ఇవి పంచభూతాల భాగాలు. ఆకాశం యొక్క అంశం శ్రోత్రేంద్రియము, వాయువు యొక్క అంశము త్వగేంద్రియము, అగ్ని యొక్క అంశము నేత్రేంద్రియము, జలము యొక్క అంశము జహ్వేంద్రియము, పృథివీ యొక్క అంశము జ్ఞానేంద్రియం. ఇప్పుడు చెప్పుకుంది మనం జ్ఞానేంద్రియాలు. కనుక ఈ జ్ఞానేంద్రియాలు అనేటువంటివన్నీ కూడా పంచభూతములు అనబడేటువంటి యొక్క వాటిల నుంచి ఆవిర్భావం అయి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా 5 జ్ఞానేంద్రియాలే ఉంటాయి. 5 అంటే పంచ. శ్రోత్ర త్వక్కు చక్షువు జిహ్వ ఘ్రాణం 5 ఉంటాయి.
ఆరో ఇంద్రియం ఉండదు. ఏమండి ఇండియాలో మనకు 5 ఇంద్రియాలే ఉన్నాయి, మరి వేరే దేశాలు ఉన్నాయిగా, అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇండో, షరీఫీ, స్విట్జర్లాండ్, గిగర్లాండ్, ఆలాండ్, ఈలాండ్ ఉన్నాయి కదా. మరి వాటిల్లో అక్కడే వాళ్ళకేమన్నా 6వ ఇంద్రియము, 7వ ఇంద్రియం, 8వ ఇంద్రియం ఇలా ఉన్నాయేమో చూడండి పోయి. కాబట్టి ఎక్కడికి పోయి చూసుకున్నా ఆ యొక్క ముఖాన ఉన్నటువంటివి 5. 6 ఇంద్రియాలు అక్కడ ఉండవు, 5 ఇంద్రియాలే ఉంటాయి. కారణం ఏంటంటే పంచభూతాలే కాబట్టి. ఎక్కడ ఏ యొక్క దేశవాసులైనా పంచభూతాల నుంచి ఆవిర్భావం కావాలి. కాబట్టి పంచభూతముల యొక్క సంబంధమై ఉన్న పంచేంద్రియాలే కలిగే ఉంటారు. ఈ ప్రకారముగా మరి 5 ఇంద్రియాలే ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణములు, అన్ని 5 6వదంటూ ఏముండదు. 6వ ప్రాణం అంటే ఏముండదు అంటాడు ఈ అయ్యగారు అమ్మగారిని ఉద్దేశించి. నువ్వు 6వ ప్రాణమే నాకు అంటాడు. ఎందుకు? ఆమెను ఐస్ చేసుకుంటే అన్ని చేసి పెడుతుంది కదా. అందువల్ల ఆమెను మెప్పు చేయటానికి, ఆమె ద్వారా అన్ని సేవలు చేసుకోవటానికి మహానుభావుడు నువ్వు నా హృదయేశ్వరివి అని చెప్పని అంటాడు. నువ్వు నా 6వ ప్రాణము అని చెప్పని అంటాడు. ఈ ప్రకారముగా అన్నప్పుడు ఏంటంటే ఆమె గారు కొంచెం సంతోషపడి చక్కగా ఆయన అనుకూలంగా అన్ని చేసి పెడుతుంది కాబట్టి చెప్తాడు 6వ ప్రాణం అంటే ఏముండదు. 5 ప్రాణాలు అందరికి ఉండేది, ఎవరికైనా 5 ప్రాణాలు ఉండేది. కాబట్టి ఈ ప్రకారముగా పంచభూతములు కాబట్టి అన్నీ కూడా 5 ఉంటాయి. ఈ విధముగా నచవ్యోమ భూమిర్న తేజో న వాయు, ఇది కూడా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ పంచభూతములుగా చెప్పడం జరిగింది. ఎందువల్ల చెప్పడం అని చెప్పానంటే ఈ పంచభూతములలో ఉన్నటువంటివే పంచ విషయాలు. ఆకాశం అంటే శబ్దం, వాయువు అంటే స్పర్శ, అగ్ని అంటే రూపము, జలం అంటే రసము, పృథివీ అంటే గంధం అన్నమాట. కాబట్టి పంచభూతాలలో ఏమున్నాయి? పంచ విషయాలు. కాబట్టి ఈ పంచభూతాలలో ఉన్నటువంటి పంచ విషయాల వైపుకి మన పరుగులు అన్నీ ఉన్నాయన్నమాట. సకల మానవులు వాళ్ళు చేసేటువంటి పరుగులు ఏమిటని చెప్పనంటే ఈ పంచభూతాలలో చేరి ఉన్నటువంటి ఇక పంచ విషయాల వైపుకి ఈ పంచేంద్రియాలు ఈ ముఖం మీద ఉన్నటువంటి పంచేంద్రియాలను తీసుకుని ఆ పంచ విషయాల్లోకి పోతా ఉన్నారు. అంతే, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయేదాకా సకల మానవులు చేస్తున్న పని ఏమిటని చెప్పనంటే ఈ పంచభూతాలలో చేరి ఉన్న ఏ పంచ విషయాలు ఉన్నాయో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, వాటి వైపుకి ఈ పంచేంద్రియాలను తీసుకుని పరుగులు చేస్తా ఉన్నారు. ఈ పంచేంద్రియాలు తీసుకుని పంచ విషయాల్లోకి పోవటం అంతే. ఉదయం లేచిన మొదలు పడుకోబోయేదాకా, పుట్టింది మొదలు మరణ పర్యంతం వరకు చేస్తున్న పని ఏమిటయ్యా అని చెప్పనంటే ఈ పంచేంద్రియములు లోన ఉన్న మనస్సు దాన్ని ఆసరాగా చేసుకుని ఈ ముఖం మీద ఉన్న పంచేంద్రియాలు వీటిని ఆశ్రయించి వీటి ద్వారా పంచభూతాలలో ఉన్నటువంటి పంచ విషయాల వైపుకి పోతూ ఉన్నారు. అంతఃకరణం, జ్ఞానేంద్రియములు, పంచభూతములు, ఇవేక లోక వ్యవహారం ఇంకేమన్నా చెప్పండి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాన నేత్రే న చౌయోమ భూమిర్న తేజో న వాయు. కాబట్టి ఇక్కడ అంతఃకరణాదులు అవి చెప్పాడు, జ్ఞానేంద్రియాలు ఇవి చెప్పాడు, పంచభూతములు అని చెప్పానంటే పంచ విషయాలతో మిళితమై ఉన్నటువంటి ఒక భూతములు. అందువల్ల శబ్దస్పర్శాది విషయాలు ఇవి గుణములు, అవి పంచభూతములు మెటీరియల్, ద్రవ్యం అన్నమాట. ద్రవ్యాశ్రయంలో గుణాలు ఉంటాయి, గుణాల ఆశ్రయంలో ద్రవ్యం ఉండదు, ద్రవ్యాశ్రయంలో ఉండేది గుణాలు. అందువల్ల ఈ పంచభూతములలో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఆస్వాదిస్తూ ఉన్నాం. మన పంచభూతాల జోలికి పోవటం వల్ల పంచభూతాలలో ఉన్న గుణాల వరకే మనం పోతూ ఉన్నాం. చెవి ద్వారా శబ్దాలు విందామా, నేత్రం ద్వారా దృశ్యాలు చూద్దామా, ముక్కు ద్వారా వాసనలు ఆస్వాదిద్దామా, నోటి ద్వారా రసాలు ఆస్వాదిద్దామా, ఈ విధముగా ఇవన్నీ కూడా విషయాలు. కాబట్టి ఈ విషయాలలో మునిగిపోయే విధానముగా లోకమంతా కూడా ఉన్నది. సమస్త లోకమంత జ్ఞానులు వారిని కనుక పక్కన పెడితే మిగతా లోకములో ఉన్న సమస్త జీవులు, మనుషులే కాదు పశువులు, పక్షులు అన్నీ కూడా పంచేంద్రియాల ద్వారా
ఈ పంచభూతాలలో ఉన్న గుణాల వైపుకే పరుగులు తీస్తా ఉన్నాయి. జీవితాలు మొత్తం కొట్టుకుపోతా ఉన్నాయి. నువ్వు 30 ఏళ్ళు జీవించు, 40 ఏళ్ళు జీవించు, 50 ఏళ్ళు జీవించు, 70, 80, 100, 150, 200 ఏళ్ళు జీవించినా కానీ నువ్వేం చేస్తున్నావా అంటే ఈ పంచేంద్రియాలు తీసుకుని పంచభూతాల వైపుకి పరుగులు చేస్తున్నావు అంతే. అనేక జన్మలుగా చేస్తున్న పని ఇదే. ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏముంది మనం? ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలా, అనేక జన్మలుగా చేస్తుంది కూడా ఈ పనే. ఈ పంచేంద్రియాలు పెట్టుకుని ఈ పంచభూతాల వైపుకి పోతా ఉన్నాయి. ఎందువల్ల? పంచభూతాలలో విషయాలు ఉన్నాయి కాబట్టి. విషయాలు లేకపోతే పోయే వాళ్ళం కాదేమో. కానీ విషయాలు ఉన్నాయి. శబ్దగుణకం ఆకాశం, స్పర్శగుణం వాయువు, రూపగుణం అగ్ని, రసగుణం, జలము, పృథివీ గుణం, గంధం అన్నమాట. ఈ విధముగా ఈ యొక్క పంచేంద్రియాలతో మనం మిళితమై ఆ విషయాల్లోకి పోతూ ఉన్నాం కాబట్టి ఏ యొక్క పంచ విషయాలు మిళితమై ఉన్న పంచభూతాలు ఉన్నాయో ఆ పంచభూతాలు నావి కాదు, నేను కాదు. ఇది చెప్పే మాట ఇక్కడ. ఏ పంచభూతాలలో ఉన్నటువంటి విషయాల కోసంగా పంచేంద్రియాలు పోతూ ఉన్నాయో ఆ పంచేంద్రియాలు నేను కాదు, నావి కావు. ఏ పంచేంద్రియాలైతే లోన ఉన్న అంతఃకరణ మనస్సుని ఆధారంగా చేసుకుని ఈ పోతా ఉన్నాయో ఆ మనసు కూడా నేను కాదు, ఆ మనస్సు నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఈ పంచ విషయాలు పంచభూతాలు నేను కాదు. ఎవరమైతే నువ్వెవరు? నువ్వు మనసులు కాదు, ఇంద్రియాలు కాదు, పంచభూతాలు కాదు, పంచ విషయాలు కాదు. ఎవరు నువ్వు? చిదానంద రూప శివోహం 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 శివోహం. ఎవరు నేను? శివ అహం. నేను శివుణ్ణి, నేను జీవుణ్ణి కాదు. జీవుడైతే పోతాడు, వీడు ఉండడక వద్దన్నా పోతాడు. కానీ రేపాట్లో పోయి ఆడు కూర్చుంటాడు ఆ పనివాడు. శివుడు కాబట్టి ఎందుకు పోతాడు? అన్నీ తనలోనే ఉన్నాయి. లోకంలో మానవులు మనస్సుని ఇంద్రియాలను తీసుకుని లోకంలో పరుగులు తీస్తున్నారని చెప్పానంటే ఎందుకు పోతున్నారు? దాంట్లో ఆనందం ఉందేమో, దీంట్లో ఆనందం ఉందేమో, తింటే ఆనందమేమో, చూస్తే ఆనందమేమో, ఉంటే ఆనందమేమో, అనుభవిస్తే ఆనందమేమో. ఇది వాడి యొక్క ఎంపర్లాట. బ్రహ్మజ్ఞాని ఎట్లా ఉంటాడు? శివోహం. ఆయన ఆనంద స్వరూపుడు. ఎడపోతాడు ఇంకా. ఆనంద స్వరూపమే శివుడు. ఆనందమే తానై ఉన్నాడు. ఇంకెక్కడ పోవాలి? ఇంకా లోపలే ఉన్నప్పుడు ఆనందం, సమగ్ర ఆనందం, సంపూర్ణ ఆనందం, ఆనంద స్వరూపుడై ఉన్నటువంటి ఒక విధానం అన్నమాట. చిదానంద రూప శివోహం శివోహం. చిత్తు ఆనంద స్వరూప శివ అహం. చిత్తు అంటే స్వప్రకాశం, సత్ అంటే చైతన్యం, చిత్ అంటే స్వప్రకాశం, ఆనందం. చిదానంద చిత్ ఆనంద రూప శివోహం. కనుక లోనకు పోయేవా ఆనందము, బయటికి పోతే దుఃఖము. ఇంతే, ఇంకేం లేదు. ఇక రాత్రి అయ్యింది, ఏం చేస్తారు చెప్పండి మీరు అందరూ? లోనకు పోవట్లా, సుశుద్ధ అవస్థకు పోవట్లా. లోపలికి పోతే ఆనందం, బయటకు వస్తే దుఃఖం. కాబట్టి మహాత్ములందరూ యోగ సమాధి ద్వారా బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందారు కాబట్టి వాళ్ళు బ్రహ్మమే తానే ఉన్నారు కాబట్టి శివస్వరూపులు. శివ అంటే మంగళకర. శివుడు అనగా శివుడు అంటే మంగళకరుడు. లోన ఆ శివతత్వం ఉన్నది కాబట్టి దేహం మంగళకరంగా ఉన్నది. ఆ శివతత్వం లేకపోయిందనుకో ఈ దేహం ఏమవుతుంది? శవ. ఆయన శివ లేడా శవ. షకారం, ఆ షకారం మీద తలకట్టు ఇట్లా అన్నావా శవ, దించావా తలకట్టు శివ. కాబట్టి లోన శివుడు ఉన్నాడు కాబట్టి ఈ దేహం మంగళకరంగా ఉన్నది. ఆయన లేడా, ఆ చైతన్యం లేదా, ఈ దేహం కాస్త జడమైపోతుంది. కాబట్టి సమస్త దేహాలకు చైతన్యాన్ని ఇచ్చి వ్యవహరింపజేసేవాడుగా ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమే చిదానంద రూప. చిత్ ఆనంద రూపము. చిత్ ఆనంద రూపమై ఉన్నటువంటి బ్రహ్మము ఆనందమే తానై ఉన్నటువంటి వాడు. స్వరూప ఆనందాన్ని పొందేటువంటి వాడు ఈ మనస్సు వెంబటే పోతాడా, ఇంద్రియాల వెంబటే పోతాడా, విషయాల్లోకి పోతాడా? ఏడుంది ఇప్పుడు పోతాడు? అక్కడే ఉంది కదా. మనమేదో మనలో వెతికే విధానం లేకుండా, మన లోపలికి పోయే విధానం లేకుండా, లోన ఉన్న ఆత్మను పొందే విధానం లేకుండా
ఎక్కడో ఉన్నది, తింటే వస్తుంది, వింటే వస్తుంది, ఆనందం అక్కడ ఉంది, ఆనందం ఎక్కడ ఉంది, ఇట్లా ఆనందం కోసంగా పరుగులు తీస్తున్నావు ఇటు పట్టుకుని. అందువల్ల బ్రహ్మజ్ఞానం ఉన్నదే లోపలికి పోయాడు, బ్రహ్మమై ఉన్నాడు కాబట్టి ఏమన్నాడు? చిత్ ఆనంద రూప చిదానంద రూప శివోహం శివోహం. అట్టి స్థితిలో ఉన్నటువంటి విధానాన్ని ఇక్కడ చెప్పిన శంకరాచార్యుల వారు నిర్వాణము. కాబట్టి నిర్వాణ షట్కాన్ని మనం చక్కగా అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఒక్కొక్క మంత్రాన్ని ఇట్లా మనం అధ్యయనం చేసుకుని ముందుకెళ్దాము. హరి ఓం తత్సత్ ఓం.